వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. నాన్న ఇప్పటి వరకు మనం సిలాయిజమ్స్లో 3 పార్ట్స్ చూసామమ్మా. ఇప్పుడు 4th పార్ట్ ఆల్ టు ఆల్ స్టార్టింగ్ టర్మ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రైట్ నాన్న. ఇక ఈ స్టేట్మెంట్స్ విషయానికి వస్తే ఆల్ టు ఆల్ కేసులో స్టార్టింగ్ టర్మ్ ఎలా వస్తుందో చూద్దాం. ఉదాహరణకు మనకు స్టేట్మెంట్స్ ఇలా ఇస్తాడు నాన్న. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ఏస్ ఆర్ సీస్. ఇవి స్టార్టింగ్ టర్మ్ అంటే దీన్నే మనం సబ్జెక్ట్ అంటూ ఉంటాం. ఇవి సిమిలర్గా ఉంటే ఎలా చేయాలి? ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్ టు ఆల్లో మిడిల్ టర్మ్ చూసాము, ఎండ్ టర్మ్ చూసాము. ఈ స్టార్టింగ్ టర్మ్ అన్నది తరచుగా ఎప్పుడు రాదు నాన్న. ఎప్పుడైనా ఒకసారి ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. ఆ రోజు ఈ మెథడ్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పింది? ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏలు ఎక్కడ ఉండాలని చెప్పాడు? బిలో ఉండాలని చెప్పాడు. మరి రెండో స్టేట్మెంట్ చూస్తే ఆల్ ఏస్ ఆర్ సీస్, అన్ని ఏలు ఎక్కడ ఉండాలి అంట? సిలో కూడా ఉండాలంట. అన్ని ఏలు బిలో ఉండాలి, అన్ని ఏలు సిలో ఉండాలి. అలా అన్ని ఏలు బిలోను సిలోను ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ బీసీల ఇంటర్సెక్షన్ మధ్యలోనే ఈ ఏ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే అన్ని ఏలు బిలో ఉంటాయి, అలాగే అన్ని ఏలు సిలో కూడా ఉంటాయి. కొంతమంది దీనికి డయాగ్రామ్ ఇలా వేయాలని చూస్తారు నాన్న. ఆల్ ఏస్ ఆర్ బీస్ అని రాస్తారు. మరలా ఆల్ ఏస్ ఆర్ సీస్ అంటే కొంతమంది ఆ సీని ఇక్కడ రాస్తారు, కొంతమంది ఆ సీని ఇక్కడ రాయాలని చూస్తారు. అన్న సికి అలా పాసిబిలిటీ కేసెస్ వేయకూడదు నాన్న. ఎప్పుడైనా మనం డైరెక్ట్ రిలేషన్ డయాగ్రామ్ని వేయాలి. దీనికి ఇది డైరెక్ట్ రిలేషన్ డయాగ్రామ్ అని చెప్పచ్చు. రైట్ నాన్న. ఇక్కడ రిలేషన్స్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. ఎవరికి? బికి సికి. బికి సికి ఏ రిలేషన్ ఉంది అంటే సమ్ అనే రిలేషన్ ఉంది. బీసీల మధ్య ఎలాంటి పాసిబిలిటీలు చెప్పచ్చు అంటే డైరెక్ట్ రిలేషన్లో సమ్ ఉంది కనుక పాసిబిలిటీలు ఆల్ లేదా సమ్ నాట్తో వస్తాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఆల్ టు ఆల్ స్టార్టింగ్ టర్మ్స్ కామన్గా ఉంటే ఈ ఎండింగ్ టర్మ్స్ మధ్య రిలేషన్ ఏముంటుంది అంటే సమ్ ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దామమ్మా. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. రైట్, ఆల్ బ్యాగ్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. అన్ని బ్యాగ్స్ దేంట్లో ఉండాలి అంటే టేబుల్స్లో ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్ బ్యాగ్స్ ఆర్ రెడ్ అన్నాడు. అన్ని బ్యాగ్స్ మళ్ళీ దేంట్లో ఉండాలి అన్నాడు? రెడ్లో ఉండాలని కూడా చెప్పాడు. ఆల్రెడీ ఇంత ముందరే చెప్పాను, స్టార్టింగ్ టర్మ్స్ కామన్గా ఉంటే ఈ ఎండింగ్ టర్మ్స్ మధ్య రిలేషను సమ్ ఏర్పడుతుంది. సో వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి అంటే సమ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఫస్ట్ కంక్లూజను రెడ్కి టేబుల్కి ఇచ్చాడు. అది కూడా డైరెక్ట్ రిలేషన్ ఇచ్చాడు. ఇది పాసిబిలిటీ కాదు నాన్న. రెడ్కి టేబుల్కి ఇచ్చాడు. ఇది రెడ్, ఇది టేబుల్. ఏం చెప్పచ్చు రిలేషను? సమ్తో చెప్పచ్చు. మరి ఇక్కడ ఇచ్చింది కూడా సమ్తోనే. సో ఫస్ట్ది ట్రూ అని చెప్పేయచ్చు. ఇక రెండో రిలేషన్ ఎవరి మధ్య ఇచ్చాడో ఒకసారి చూడండి. రెండో కంక్లూజను టేబుల్కి రెడ్కి దేంతో ఇచ్చాడు? సమ్ నాట్. ఇచ్చింది డైరెక్ట్ రిలేషన్, పాసిబిలిటీ కేసెస్ అయితే కావు. మరి ఇక్కడ ఇచ్చింది సమ్ నాట్ ఎవరికి? టేబుల్కి రెడ్కి. కానీ టేబుల్కి రెడ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి నాన్న? సమ్మే. సమ్తో ఉన్నదాన్ని సమ్తోనే చెప్పాలి. పైగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లు రెండు పాజిటివ్లు ఉన్నప్పుడు ఇలాంటి నెగిటివ్ కంక్లూజన్ డైరెక్ట్ రిలేషన్స్లో రావు. సో రెండో కంక్లూజన్ అన్నది తప్పు. అలాంటప్పుడు మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1
ఫాలోస్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. మీరు వీడియోని పాస్ చేసి ఆ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేయండి. దాని తర్వాతే సొల్యూషన్ని చూడండి. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్లోకి వస్తే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఒకసారి అందరూ కూడా స్టేట్మెంట్ని గమనించండి. ఆల్ పిన్స్ ఆర్ స్టాప్లర్స్ అన్నాడు. సో ఆల్ పిన్స్ దేంట్లో ఉండాలి అంటే స్టాప్లర్లో ఉండాలి అని ఇచ్చాడు. స్టాప్లర్లో ఉండాలి. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి నాన్న. ఆల్ పిన్స్ ఆర్ మార్కర్స్. ఆల్ పిన్స్ మళ్ళీ దేంట్లో ఉండాలి అంటే మార్కర్లో కూడా ఉండాలి అని చెప్పారు. సో స్టాప్లర్కి మార్కర్కి ఉన్న రిలేషన్ సమ్ అని మనకు అర్థమైంది. స్టేట్మెంట్ చూస్తూనే చెప్పచ్చు నాన్న. స్టేట్మెంట్లో సబ్జెక్టులు సిమిలర్గా ఉంటే ఈ రెండు ప్రెడికేట్ల మధ్య రిలేషన్ ఏమొస్తుంది అంటే సమ్ వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. ఫస్ట్ కంక్లూజన్, స్టాప్లర్కి మార్కర్కి పాజిబిలిటీ ఇచ్చాడు. అసలు డైరెక్ట్ రిలేషన్ ఏంటో చూద్దాం ఈ రెండింటికి. ఇది స్టాప్లర్, ఇది మార్కర్. డైరెక్ట్ రిలేషన్ ఏంటి? సమ్. మరి డైరెక్ట్ రిలేషన్లో సమ్ ఉన్నప్పుడు పాజిబిలిటీలు దేంతో చెప్పచ్చు? ఆల్తో అయినా చెప్పచ్చు, లేదా సమ్ నాట్తో అయినా చెప్పచ్చు. ఇది ఇంతవరకే మనకున్న పరిమితి. మరి ఇక్కడ దేంతో చెప్పాడు చూడండి నాన్న పాజిబిలిటీ? సమ్ నాట్. మరి సమ్ నాట్తో పాజిబిలిటీ చెప్పుకోవచ్చుగా. సో తప్పేం లేదు. సో ఫస్ట్ది కరెక్ట్. చూడండి, ఆ కంక్లూజన్ చదవడమే మనం గమనించాల్సింది. అసలు ఇచ్చిన కంక్లూజన్ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? ఇచ్చింది డైరెక్ట్ రిలేషనా పాజిబిలిటీయా? మరి ఇచ్చింది పాజిబిలిటీ అయితే అక్కడ ఉన్న డైరెక్ట్ రిలేషన్ ఏంటి? ఏమే పాజిబిలిటీలు రావచ్చు. ఆ పరిమితి ప్రకారం ఇక్కడ కంక్లూజన్ ఏర్పడిందా లేదా అని చూసుకోగలిగితే ఈజీగా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందని. రైట్. రెండో కంక్లూజన్ చూద్దాం. ఇది ఎవరి మధ్య ఇచ్చాడో చూడండి. మార్కర్లకి పిన్లకి మధ్య ఇచ్చిన రిలేషన్. ఇది మార్కర్, ఇది పిన్. అంటే ఇప్పుడు నేను అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్కి రావాలి. సో అవుటర్ టు ఇన్నర్ రిలేషన్ ఏంటి? డైరెక్ట్ రిలేషన్ అయితే సమ్ము. అదే సమ్ము డైరెక్ట్ రిలేషన్లో ఉంటే పాజిబిలిటీ కేసెస్ దేంతో చెప్పచ్చు అంటే ఆలు సమ్ నాటు చెప్పచ్చు. ఆలు సమ్ నాటు చెప్పచ్చు. ఎప్పుడైనా డైరెక్ట్ రిలేషన్లో సమ్ ఉంటే పాజిబిలిటీస్ ఆ రూట్లో ఆల్ లేదా సమ్ నాట్. మరి ఇక్కడ అడిగిన పాజిబిలిటీ దేంతో అమ్మ? ఆల్తో. సో లక్షణంగా ఆల్తో పాజిబిలిటీ చెప్పుకోవచ్చు. రెండోది కూడా కరెక్టేనా? ఆన్సరు బోత్ 1 and 2 ఫాలోస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. మీరందరూ కూడా ఆ ఎగ్జాంపుల్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. దాని తర్వాత డౌట్స్ ఏదన్నా ఉంటే సొల్యూషన్ని చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ మీకు ఇస్తాను. రైట్. ఇక్కడ చూడండి అమ్మా. ఆల్ పేజెస్ ఆర్ ఎల్లో అన్నాడు, ఆల్ పేజెస్ ఆర్ న్యూస్ పేపర్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? ఒకటి ఎల్లో, ఇంకొకటేమో న్యూస్ పేపర్. మరి స్టార్టింగ్ టర్మ్ ఏంటి? పేజెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వీళ్ళ మధ్య ఏర్పడిన రిలేషన్. ఫస్ట్ కంక్లూజన్ ఎవరి మధ్య ఇచ్చాడు? న్యూస్ పేపర్కి ఎల్లోకి ఇచ్చాడు. ఇది ఎల్లో, ఇది న్యూస్ పేపర్. రిలేషన్ దేంతో చెప్పచ్చు? సమ్తో. మరి ఇక్కడ ఇచ్చింది పాసిబిలిటీయా? కాదు. మరి దేంతో అడుగుతున్నాడు రిలేషను? ఆల్. ఆల్ రాదమ్మా. అక్కడ దేంతో చెప్పచ్చు? సమ్. పాజిబిలిటీలు అడుగుతాడా వీళ్ళ మధ్య రిలేషను? ఆలు కరెక్టే, సమ్ నాటు కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చింది పాజిబిలిటీ కాదుగా. ఒకవేళ ఇది పాజిబిలిటీ అయితే ఇక్కడ రాసి ఉండాలిగా, ఈజ్ ఏ పాజిబిలిటీ అని రాసి ఉండాలి. ఆ మాట ఇక్కడ రాయలే. పోనీ కెన్ బి అనే మాట ఎక్కడైనా వాడి ఉండాలి. కెన్ బి, మేబీ అనేటివి వాడి ఉండాలి. అవేవి లేవు. సో ఇచ్చింది డైరెక్ట్ రిలేషను అన్న ఫస్ట్ది తప్పు. ఇక రెండోది, న్యూస్ పేపర్కి ఎల్లోకి ఏ రిలేషన్ ఇచ్చాడు? సమ్ నాట్. చూడకుండానే చెప్పేయండి ఇది తప్పు. కారణం ఏంటి? స్టేట్మెంట్లు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇలా నెగటివ్ కంక్లూజన్లు డైరెక్ట్ రిలేషన్స్లో రావు, పాజిబిలిటీలో అయితే వస్తుంది. ఓకేనా? సో ఇచ్చిన రెండు కంక్లూజన్స్ ఇప్పుడు ఏమైనాయి? తప్పులు పోయింది. అయితే నేను ఒక మాట చెప్పా,
ఎయిదర్ కేస్కి ఇలాంటివే ఎక్కువగా హెల్ప్ అవుతాయి. మరి ఎయిదర్ కేసు రూల్స్ ఏంటి నాన్న? రూల్ నెంబర్ 1, ఇచ్చిన 2 కంక్లూజన్లు ఫాల్స్ అవ్వాలి. సో మనం రూల్ నెంబర్ 1 ఇక్కడ సాటిస్ఫై చేసాం. రూల్ నెంబర్ 2, ఇచ్చిన 2 కంక్లూజన్లో సబ్జెక్టులు మరియు ప్రెడికేటు సిమిలర్గా ఉండాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఏంటి? న్యూస్ పేపరు ఎల్లో. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి? న్యూస్ పేపరు ఎల్లో. సో సబ్జెక్ట్ ప్రెడికేట్లు సిమిలర్గా ఉన్నాయి. ఏకవచనం బహువచనం గురించి పట్టించుకోకూడదు నాన్న. మొత్తం మీద వాటి గురించే డిస్కషన్ జరిగింది. సరే, రూల్ నెంబర్ 3, ఖచ్చితంగా మీకు ఇచ్చిన 2 కంక్లూజన్స్లో ఒక పాజిటివ్ వాక్యం ఉండాలి, ఒక నెగిటివ్ వాక్యం ఉండాలి. అయితే అవి 2 యూనివర్సల్ అయితే అయి ఉండకూడదు. అంటే ఆల్ నో కాకుండా కాంబినేషన్ ఏదైనా ఉండొచ్చు. మరి ఇక్కడ కాంబినేషన్ ఏంటి? ఇదేమో ఆల్, ఇదేమో సమ్ నాట్. ఇబ్బంది లేదు. పాజిటివ్ అడిగావు, ఆల్ ఉంది. నెగిటివ్ అడిగావు, సమ్ నాట్ ఉంది. ఇవి 2 యూనివర్సల్ కావు. ఒక యూనివర్సల్, ఒక పార్షియల్. సో ఇబ్బంది లేదు. సో థర్డ్ రూల్ కూడా ఫాలో అయ్యింది. ఇలా అన్ని రూల్స్ని ఫాలో అయితే మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి అంటే ఎయిదర్ ఆర్ కేస్ ఇవ్వాలి నాన్న. సో ఆప్షన్ సి. ఆల్రెడీ ఇంతకు ముందర కూడా చెప్పానమ్మా. ఒకవేళ మీకు ఇచ్చిన ఎగ్జామ్లో అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లోనే మీకు ఎయిదర్ ఆర్ అనే కేసు కనపడుతూ ఉంటుంది. మీరు రాసేది ఎస్ఎస్సి లేదా ఇంకేదైనా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయితే జనరల్గా ఎయిదర్ ఆర్ కేస్ అనే ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎలాగో ఇచ్చిన 2 కంక్లూజన్లు తప్పే కాబట్టి 2 తప్పులు పోయినప్పుడు మన జవాబుగా ఆన్సర్ని నెయిదర్ అనేది ఇచ్చేస్తాం. బ్యాంక్ ఎగ్జామ్స్లో మాత్రం ఎయిదర్ కేసెస్ ఉంటాయి నాన్న. మీరు ఖచ్చితంగా ఈ ఎయిదర్ కేసెస్కి అలవాటు పడాలి. ఈ ఎయిదర్ కేసెస్ సంబంధించి నేను సపరేట్గా ఒక పార్ట్ పెట్టున్నానమ్మా. ప్లేలిస్ట్లో చూడండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి సిలాయిజమ్స్ అని తీసుకుంటే సిలాయిజమ్స్ ప్లేలిస్ట్ అంతా కూడా ఉంటుంది. అందులో ఎయిదర్ కేసుకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోని జాగ్రత్తగా చూసారంటే మీకు ఎయిదర్ కేస్ నీట్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇది పార్ట్ 4 నా. పార్ట్ 4 ఆల్ టు ఆల్ విత్ స్టార్టింగ్ టర్మ్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నాన్న. వాటిని మీకు సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్స్ మీకు. ఇప్పటి వరకు మీరు ఒకవేళ వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. థ్యాంక్ యూ.